బ్రేకింగ్ చూస్తున్నాం. శ్రీలంకకు వెళుతుండగా వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటన బెంగళూరు ఎయిర్పోర్ట్ లో జరిగింది. బెంగళూరు నుంచి కొలంబోకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. మద్యం కేసులో ఇప్పటికే సిట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. చెవిరెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్ కు వచ్చారనే సమాచారం అందగానే అక్కడికి పోలీసులు చేరుకున్నారు. చెవిరెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, ఇక బెంగళూరు నుంచి కొలంబోకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెళ్తున్న క్రమంలో కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవివర్మ సిద్ధంగా ఉన్నారు. రవివర్మ. ఎస్ దుర్గా, రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో అనేక కుంభకోణాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో జరగని విధంగా మద్యం కుంభకోణం ఏరులై పారినటువంటి సంఘటనలు చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే ఎన్డీఏ ప్రభుత్వం కూటమిలోకి వచ్చిన పిదప గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దోపిడీని అరికట్టి వాటికి కట్టడి చేయాల్సిన బాధ్యత ఉన్న నేపథ్యంలోనే ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుతో ఇవాళ సిట్టి ఏర్పాటు చేసి దాదాపు రాజశేఖర బాబు అలాగే సుబ్బరాయుడు నేతృత్వంలో సిట్టి ఏర్పాటు చేసి ఈ విచారణ చేపడతా ఉన్న క్రమంలోనే దాదాపు 7 మంది అధికారులను అలాగే రాజకీయ నాయకులను అలాగే మాజీ ఐఏఎస్ అధికారులు సైతం ఈ మద్యం కుంభకోణంలో విచారణ చేస్తూ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి క్రమం తెలిసింది. అయితే ఈ విచారణలో భాగంగానే రాజకేశ్ రెడ్డి అలాగే కృష్ణమోహన్ రెడ్డితో ఏంటి సంబంధము, ఎలాంటి లావాదేవీలు ఉన్నాయని కోణంలో కూడా విచారణ సాగుతున్న క్రమంలోనే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద కూడా అనుమానాలు వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ అంటే గిరి అనేసి పర్సనల్ సెక్రటరీ పనిచేసిన గిరి, గన్మ్యాన్ గిరి, అలాగే పర్సనల్ సెక్రటరీ పనిచేసినటువంటి మధుసూదన్ రెడ్డి, అదే కాకుండా బాలాజీ అనే వీళ్ళ ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తూ వస్తున్నారు. ఈ విచారణ నేపథ్యంలోనే గత ప్రభుత్వ హయాంలో అంటే 2024 మార్చిలో హైదరాబాద్ నుంచి తిరుపతికి భారీ ఎత్తున నగదు తరలిస్తున్న క్రమంలోనే హైదరాబాద్లో అప్పుడు ఎలక్షన్ కోడ్ నేపథ్యంలోనే హైదరాబాద్లో డబ్బులు పట్టుబడ్డాయి. ఆ నగదు ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎవరిచ్చారు, ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎక్కడికి చేర్చేదానికి తీసుకెళ్తున్నారనే క్రమంలో ఆ కోణంలో విచారిస్తున్న క్రమంలోనే ఈ నగదు వివాదం అంతా కూడా బహిర్గతమవుతూ ఉంది. తీగలాగితే డొంక కదిలినట్టు చందాన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసినటువంటి అక్రమాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉంది. దాదాపు గత 2024 మార్చిలో హైదరాబాద్లో పట్టుబడినటువంటి 250 కోట్లకు పైగా ఉన్నటువంటి నగదు ఎవరిది, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారని చెప్పేసి విచారణ చేస్తున్న నేపథ్యంలోనే ఈ డబ్బు అంతా కూడా మద్యం కుంభకోణం నుంచి తీసుకొస్తున్న డబ్బుగా తేలుతా ఉంది దుర్గా. ఈ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారణ నేపథ్యంలోనే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.